గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పెద్దిసారిని కడసారి చూసి ఆ చివరి చూపు చూసి చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి జనం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నారు. దారి పొడవునా కూడా జేజేలు పలుకుతూ మళ్ళీ పుట్టు పెద్దిసార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా నియోజకవర్గంలో దారి పొడవునా కొన్ని వేల మంది మహిళలు, చిన్నపిల్లలు, పెద్దలు ఇక వయసుతో సంబంధం లేకుండా పెద్దిసారు ఈ విధంగా మాకు దూరం కావటం చాలా బాధ కలుగుతుందని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు కొంతమంది ఉన్నారు. ఉప సర్పంచ్ ఈయన, మీ పేరండి? ధారావు సురేందర్ అండి. ఇక్కడ ఇప్పల్ తండా ఉప సర్పంచ్ని, బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ని. మేము ఆదివారం రోజు ఏదైతే మాకు వార్త వచ్చిందో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయారనే వార్త వచ్చింది. దాని తర్వాత ఒక 5-10 నిమిషాల్లోనే మా నాయకుడు బ్రతికే ఉన్నాడనే నమ్మకం మీద చిరు ఆశతోటి మేము ఇప్పటికీ నిన్న సాయంత్రం వరకు కూడా ఈ వార్త వచ్చే ముందు వరకు కూడా మా నాయకుడు ఖచ్చితంగా బతికి వస్తాడు, మా నియోజకవర్గంలో అభివృద్ధి చూపిస్తాడనే నమ్మకం మీద మేము తిరగని దేవాలయాలు అంటే మా చుట్టుపక్కల దేవాలయాలలో పూజలు పురస్కారాలన్నీ జరిపినాము. అయినా మా ఆశ చిగురించలేదు. పెద్దన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మాకు గతంలో ఇప్పుడు ఉన్న రహదారి కూడా లేకపోయేది. ఆ రహదారి నుండి మొదలుకొని మాకు దేవాదుల నుండి రంగా చెరువు నుండి పాకాలకు నీరందియడము, మాకు మెడికల్ కాలేజీ ఎక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ ఏ ఒక్క నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ లేదు. అటువంటిది మా నర్సంపేట నియోజకవర్గానికి మా ప్రజలకు హాస్పిటల్ అవసరమని, మెడికల్ కాలేజ్ అవసరమని గమనించి పెద్దలు కేసీఆర్ గారి ద్వారా మాకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రజలు ప్రతి ఒక్కరు అసలు ఏం మాట్లాడాలో తోచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు ఆయన. సో ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా సరే తండాలకు రావటం, గ్రామాలకు రావటం, మాట్లాడటం ఇలా చేసేవాళ్ళ. 2012వ సంవత్సరం మాకు రాళ్లవాన కూర్చిందండి. 7:45 నిమిషాలకు, సాయంత్రం 7:45 నిమిషాలకు రాళ్లవాన పడి ఈ పోల్ లైట్స్ కానీ, స్తంభాలు కానీ, చెట్లు మొత్తం పడి ఉన్నాయి. 9 గంటల ప్రాంతంలో సారు ఒకలే సింగిల్ గా వచ్చి మాకు ఆదుకోవడం జరిగింది, ఆపదలో ఆదుకోవడం జరిగింది. ఆ టైంలో పవర్ కట్టు, అన్ని కట్టు. ఆ టైంలో మాకు ఒంటరిగా రావడం, వితౌట్ గన్మెన్ తోటి వచ్చారు. ఇలాంటి నాయకుడు మాకు జీవితంలో దొరుకుతారని మేము భావిస్తలేమండి. అలాంటి నాయకుడు దొరకాలని ఆ దేవుని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఇప్పుడు పెద్దిసారితో మీకు అటాచ్మెంట్ ఏ విషయంలో ఎక్కువ జరిగింది? మీకు తండాకు వస్తుంటారు, లేదంటే మీరు ఇంటికి వెళ్ళి కలుస్తూ ఉంటారు కదా? ముందు నుండే, ఉద్యమ కాలం నుండే నేను తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యమ సమయంలో ఆయన గురించి చాలా ప్రత్యేకంగా చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ వెన్నంటే ఉండి పార్టీ పెట్టినప్పటి నుంచి ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సభలు, సమావేశాలు పెట్టి చాలా గొప్పగా పనిచేశాడు కదా. ఆ టైంలో ఉద్యమ సమయంలో ఉన్న ఏదన్నా ఒకటి గుర్తు చేసుకోండి. ఉద్యమ సమయంలో అంటే ఇప్పుడు వరంగల్ మహాగర్జన, అది పెద్ద సక్సెస్ఫుల్ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఇంతటి పెద్దటి కార్యక్రమము ప్రపంచంలో ఇంత పెద్ద గొప్ప సభ ఎప్పుడు జరగలేదు. అలాంటి సభకు నాయకత్వం వహించడం పెద్ద ఒక గొప్పదనం. మీరేం చెప్తారు సార్ గురించి? ఇక ఏమున్నది, పోయినాక ఏం చెప్పలేము. చెప్పండి సార్. ఇప్పుడు పెద్ది వచ్చిన కాడ, మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడ నుంచి 2 సార్లు వార్డు మెంబర్ అయినాను. పెద్ద అంటే మాకు గొప్పతనం. అంటే పల్లెటూరులో పుట్టి పల్లెటూరు ప్రజల మనిషి ఏ విధానం ఎట్లా ఉంటుందో, ఏ కూలివాడు ఎట్లా చేస్తాడో, ఏ ఉన్నోడు ఎట్లా చేస్తాడో ఆ విధానం పట్టుకొని పని చేయించటేనే. ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినా ఇంకొకసారి గెలిచిండు. మళ్ళీ ఈసారి కొద్దిగా వెనకడుగు అయిపోయింది. దురదృష్టం వల్ల ఎట్లనో ఏమైందో కానీ మేము అందరం పెద్దన్న వైపే. పెద్దన్న మేము ఎక్కడ పిలిచినా, చిన్న సాగు పిలిచినా, ఫంక్షనానికి పిలిచినా, పెళ్లికి పిలిచినా, ఎక్కడ పిలిచినా హాజరయ్యేది. 10 మందిలో 1000 మందిలో ఉన్న పాండ్యా ఉన్నావా అలాని మనం ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమైంది అందరి పేరున 1000 మందిలో ఉన్న పేరు పెట్టి పిలిచడం
అట్లాంటి దేవుడు మాకు మళ్ళీ పలుకు లేకుండా అయిపోయిందని ఇక్కడ మన నర్సంపేట నుంచి మా ఇప్పల్ తండ దాకా పాదయాత్ర కొనుక్కుంటూ సార్ని మల్లంపల్లి తోలి మా రోడ్డు మీద ఉన్నాం. అట్లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలే, పనులు మంచిగా మా కార్యకర్తలందరికీ. ఇప్పుడు నర్సంపేట ఇంతకుముందు మేము చూసాము, ఆ ర్యాలీలో ఆ జనం ఏంటి, అంత వేల మంది ఒక్కసారిగా సార్ను చూడటానికి వచ్చారంటే అంటే ప్రజల మనసులో ఎంత చోటు సంపాదించుకున్నాడు అర్థం అవుతుంది. ఎమ్మెల్యే కాకుండా ముందు ఉద్యమకారుడని తెలంగాణ వచ్చుడు మన కేసీఆర్ తోని కలిసి వాళ్ళు ఉద్యమం చేసుడుతోటి ఈ ప్రజలు పార్టీకి అతీతంగా కాకుండా ఏ పార్టీ కానీ ఏ ప్రజలు ఎట్లా కానీ చూడాలి. మన పెద్దన్న ఎక్కడ పిలిచి అక్కడ వస్తుడు కదా, ఆ గౌరవం తోటి ఇలా నాట్లు వేసుడు ఇడిచిపెట్టిళ్ళు, ఇలా కలుపుకు పోయి ఇడిచిపెట్టిళ్ళు. మొత్తం మా తండ నుంచి 2 ట్రాక్టర్ల మంది లేడీస్ తోటి, ఒక 150 మంది లేడీస్ తోటి, ఒక 100 మంది జెంట్స్లతోటి మేము పోయి సార్ను ఇప్పుడు లాస్ట్ చివరి కోరిక చూసుకొని వచ్చి ఇలా రోడ్డుకుని